హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే గుడికి వెళ్ళాను, పటంచేరు గుడికి. చూడండి, ఈవినింగ్ వెళ్ళాను. రేణుక ఎల్లమ్మ తల్లి గుడి. ఫుల్ రష్ ఉంటారు ఎప్పుడు. మార్నింగ్ అయితే ఎక్కువ మేకలు కోయడాలు, బోనాలు చేయడము అలాంటివి ఎక్కువ ఉంటాయి. ఈరోజైతే జనాలు తక్కువ ఉన్నారు, అంటే 6 అవ్వలేదు ఇంకా నేను వెళ్ళే వరకు. ప్రశాంతంగా ఉంది గుడి మొత్తం. లైన్ అది కూడా ఏం లేదు. సండే రోజు అయితే ఫుల్ ఉంటారు అసలు. కార్తీక మాసం కదా, అందుకు బోనాలు, మేకలు కోయడాలు అలాంటివి లేనట్టున్నాయి నేను అనుకోవడము. లేకపోతే ఫుల్ ఉంటారు సండే రోజు. అమ్మవారిని అయితే ప్రశాంతంగా దర్శించుకున్నాం. నేను మా ఆయన వెళ్ళాము. గుడిలో అయ్యగారు కూడా పక్కన కూర్చున్నాడు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి పుట్ట చూడండి వెనక ఎట్లుందో. ఇది పవర్ఫుల్ గుడి అంటారు. మా చుట్టాలు అప్పుడిప్పుడు దీనికి మేకను కోయడం, బోనాలు చేయడం అట్లా చాలాసార్లు వెళ్ళిన. మామూలుగా మొక్కడానికి మాత్రం ఈరోజే వెళ్ళా. చూడండి, గుడి లోపల మొత్తం అన్ని దేవుళ్ళ ఫోటోలు బాగా వేశారు, డ్రాయింగ్. చూడండి, చుట్టూ అన్ని దేవుళ్ళు ఉన్నాయి అన్నమాట. స్టోరీ అంతా కూడా ఉంది ఒక్కొక్క దేవుడు లాగా. చూడండి, ఇది అటు బయటకి డోరు. ఇక్కడ దీపాలు పెట్టొచ్చు. మొక్కుకున్న వాళ్ళు ముడుపు కడతారంట ఇక్కడ. ఇదైతే బయట. ఇక్కడ బోనాలు, మేకలు కోయడం, వండుకొని తినడం అట్లా చేస్తారు ఈ షెడ్డులో. చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది, ప్రశాంతంగా. ఊరు బయట మెయిన్ రోడ్డుకే ఉంది ఇది. పటాన్చేరు నుండి కొంచెం లెఫ్ట్ సైడ్ లోపలికి అనమాట. ఇంకా అర్చన చేసిండు అయ్యగారు. అక్షంతలు వేసి దీవించాడు. ఇంకా నేను బయటకు వచ్చేసి అయితే దీపం పెట్టేస్తున్నా చెట్టు దగ్గర. ఇంకా నార్మల్ ఒత్తులు లేవు, 365 ఉండే. పౌర్ణమికి వెలిగించినాం కదా, కానీ వేరే ఒత్తులు లేవని అదే తీసుకున్నా. ఇంకా దీపం అయితే వెలిగించేసా. గాలికి తొందరగా వెలుక్కోవట్లేదు. మొత్తానికైతే వెలిగింది.
ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఎక్కడ ఎంతసేపు ఏం చేసినా ప్రాబ్లం లేదు. మా ఆయన కూడా దండం పెట్టుకున్నాడు.